మా కుంభర్గిరి సేవా సమితి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారి మనసులో మా కుంభర్గిరి అనేది ఎప్పుడు ఉండాలని, అభివృద్ధి ఉండాలని కోరుకుంటున్నాము. ఉంటుంది కూడా. వారికి గౌరవనీయులు మన పార్థసారథి గారు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా సంతోషం. కుమ్మరిగిరిలో బ్రహ్మాండంగా మీరు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎక్కడా లేని విధంగా అందరూ కూడా మహిళలు ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని చక్కగా కాలక్షేపం చేస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. నేను ఈరోజు చాలా పల్లెటూళ్ళలో చాలా వినాయకులు, సుమారుగా ఒక 30 మంది వినాయకుల్ని చూశాను. మీ వినాయకుడు చాలా కళగా ఉన్నాడు. చాలా బ్రహ్మాండంగా ఈ ఆనందం ఇలాగే కొనసాగాలని, దేవుడి ఆశీస్సులు మీ మీద ఉండాలని, ఆదోని మీద ఉండాలని. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, మనం ఈ వైపున ఎంతో కొంత వర్షం అప్పుడప్పుడు పడతా ఉంది, కానీ విజయవాడ వైపున సుమారుగా 5 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే ఇళ్లలోకంతా నీళ్లు చేరిపోయి ఉండడానికి ఇల్లు లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, తినడానికి అన్నం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి పని లేదు అన్నట్టుగా సుమారు 5 లక్షల మంది తెలుగు వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళందరి కోసం నేను ఈరోజు పొద్దున్నే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టాను. ఒక జోలో బట్టి మీరందరూ కూడా ఆదోని వాళ్ళందరూ కూడా పెద్ద మనసు చేసుకొని కొంత ఆర్థిక సాయం చేస్తే వాళ్ళని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చి, సీఎం గారి దగ్గరికి ఇచ్చి దాన్ని ఆ బాధితుల్ని ఖర్చు పెట్టాలనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలా, నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఎందుకంటే కేవలం మనం బాగుంటే సరిపోదు, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా బాగుండాలి, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా బాగుండాలా అనే ఆలోచనతో నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. అందుకంటే ఊహించలేదు, విపత్తులు ఊహించి రావు, వర్షాలు, వరదలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా చెప్పి రావు. కానీ మనం ఇచ్చే సాయం, నేను పొద్దున అడుగుతాను చాలా మంది, నేను ఒక 45 నిమిషాల పాటు రోడ్ల మీద జోలు పెట్టుకొని తిరిగితే నాకు 23,000 రూపాయలు వచ్చింది. నేను రోజు ప్రతి తిరుగుతానని చెప్పాను. నాకు డబ్బుల కోసం కాకుండా మనం పంపించేది ₹1 అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్నారు అందరూ కలిసి ఒక్కొక్క రూపాయి ఇస్తే కూడా మీరు ఎంతో కొంత ఎవరికైతే సాయం అందుతో వాళ్లకు మనోధైర్యాన్ని ఇచ్చినట్టు నేను కోరుకుంటాను. ఎందుకంటే మన కోసం ఎక్కడో ఆదోని నుంచి ₹1 పంపించారు, ఎక్కడో ఆదోని నుంచి ఒక బియ్యం పంపించినారు అని ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందపడతారు. రెండవది, ఇప్పటికే ఆదోని నుంచి మీరు గర్వించాల్సిన విషయం ఇది. ఆదోని నుంచి ఇప్పటికే 150 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని మనం విజయవాడ పంపించినాం, 2 బస్సుల్లో పంపించినాం. అలాగే పోలీస్ కానిస్టేబుల్ అని సిఐని అక్కడ పంపించినాం. ఆదోని నుంచి ఇంజనీర్లు పంపించాం. అక్కడ మన ఆదోని పేరు నిలిచిపోయేలాగా, మనం తలెత్తుకుని ఉండేలాగా మనకు సంబంధించిన ఆదోనికి సంబంధించిన ఉద్యోగస్తులందరూ కూడా అక్కడ వరదల్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళకి సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తానని చెప్పినాను. ఎందుకంటే ఆదోని పేరుని వాళ్ళు విజయవాడలో కూడా మన కోసం నిలబెడతా ఉన్నారని, ఈ రకమైన ఉద్యమంలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని, ఇక్కడ కూడా మీ దగ్గర డబ్బులుంటే నేను జోలే పట్టుకుంటాను, రూపాయి వేయండి చాలు, నాకేం డబ్బులు ముఖ్యం కాదు, మీ పెద్ద మనసు ముఖ్యం. నాకు ప్రతి ఒక్కరూ కూడా కష్టాల్లో ఉన్నవాడికి సాయం చేస్తామనే ఆలోచన ముఖ్యమైనదనే ఉద్దేశంతో నేను ఈ ఉద్యమాన్ని చేపట్టాను. దయచేసి మీరందరూ కూడా ఆశీర్వదించాలని నేను కోరుకుంటా ఉన్నాను. నమస్కారం. వరద బాధితులకు పార్థసారథి చెప్తున్న కుంభర్ నాగర్ ₹1000 ఇచ్చినారు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం సార్.